VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనకు హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ చూసాం. ఓకే, హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ చూసాం. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అండ్ హాఫ్ సబ్ట్రాక్టర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్. యాడర్లో మనం ఫస్ట్ ఫుల్ యాడర్లో మనకు ఏం ఇన్పుట్స్ ఉంటాయి? ఇన్పుట్స్ అనేది మనకు 3 ఉంటాయి. ఆ 3 ఇన్పుట్స్ ఏంటి? A, B, C. నెక్స్ట్ మనకు అవుట్పుట్స్ అనేవి 2 ఉంటాయి. దట్ ఈస్ సమ్ కామ క్యారీ అవుట్. ఓకే, నెక్స్ట్ అది హాఫ్ యాడర్లో చూసుకుంటే ఇన్పుట్స్ అనేవి 2 ఉంటాయి. దట్ ఈస్ A, B. నెక్స్ట్ అవుట్పుట్స్ అనేవి 2 ఉంటాయి. దట్ ఈస్ సమ్ కామ క్యారీ అవుట్. ఓకే, ఇప్పుడు మనము ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అంటే మనకు ఫుల్ యాడర్ సర్క్యూట్ని యూజింగ్ హాఫ్ యాడర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు 2 హాఫ్ యాడర్స్ కావాలి. సో ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకు ఇలా 2 హాఫ్ యాడర్స్ ఇన్సెంట్ చేయాలంటే 2 హాఫ్ యాడర్స్ వాడుకోవాలి. సో ఇది మనం ఫస్ట్ హాఫ్ యాడర్ తీసుకున్నాం, హాఫ్ యాడర్ 1. సో మనకు హాఫ్ యాడర్కి జనరల్లీ 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ యాడర్ యొక్క ఫస్ట్ 2 ఇన్పుట్స్ అనేవి ఈ హాఫ్ యాడర్కి ఇన్పుట్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సమ్ అవుట్పుట్ AX or B. ఓకే, దీన్ని మనం S1 అనుకోండి, సమ్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం క్యారీ వస్తుంది. ఈ క్యారీ 1ని క్యారీ 1 అనుకోండి. ఓకే, మనకి ఏమొస్తుంది? A.B. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ హాఫ్ యాడర్ని వాడుకోవాలి, అంటే హాఫ్ యాడర్ 2. సో హాఫ్ యాడర్ 2కి మనం ఏం చేయాలంటే ఈ S1ని దీనికి ఇవ్వాలంటే ఫస్ట్ హాఫ్ యాడర్కి వచ్చిన సమ్ అవుట్పుట్ని సెకండ్ హాఫ్ యాడర్కి ఫస్ట్ ఇన్పుట్లా ఇవ్వాలి. నెక్స్ట్ దీనికి సెకండ్ ఇన్పుట్ ఏం ఇస్తాం? మన ఫుల్ యాడర్లోనూ థర్డ్ ఇన్పుట్ ఈ సెకండ్ హాఫ్ యాడర్కి సెకండ్ ఇన్పుట్లా యాక్ట్ అవుతుంది. సో మనకి సెకండ్ హాఫ్ యాడర్కి వచ్చే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకు ఫైనల్ సమ్ అవుట్పుట్. సెకండ్ హాఫ్ యాడర్కి వచ్చే సమ్ అవుట్పుట్ మనకు ఫుల్ యాడర్ యొక్క సమ్ అవుట్పుట్ AX or BX or C. నెక్స్ట్ ఈ సెకండ్ హాఫ్ యాడర్కి వచ్చే క్యారీ అవుట్పుట్ వచ్చేసి మనకు C2 అనుకుంటే ఇదేమొస్తుంది? S1.C. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైనల్ క్యారీ ఈక్వేషన్ కావాలంటే ఏదో ఈ క్యారీ హై అన్న రావాలి, ఈ దాన్ని హై రావాలి. అంటే ఇది రెండిట్లో ఇది హై వచ్చినా కానీ మనకు ఫైనల్ క్యారీ అనేది హై రావాలి. ఓకే, సో అంటే 2 హై వచ్చినా కానీ ఫైనల్ క్యారీ హై రావాలి. సో ఇలాంటి కేసులో మనం ఇక్కడ ఆర్ గేట్ అనేది వాడతాం. గేట్కి ఒక ఇన్పుట్ C2, ఇన్పుట్ వచ్చేసి C1. ఇది వచ్చేసి మనకు ఫైనల్ క్యారీ Cout. ఇది మనకు హాఫ్ యాడర్, ఇది వచ్చేసి మనకు బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ మనకు ఫస్ట్ హాఫ్ యాడర్ యొక్క సమ్ అవుట్పుట్ కావాలి, అంటే XOR గేట్. ఫస్ట్ XOR గేట్కి ఫుల్ యాడర్ యొక్క ఫస్ట్ 2 ఇన్పుట్స్ దట్ ఈస్ A and B. సో ఇక్కడ మనకు S1 వస్తుంది. నెక్స్ట్ ఇదే మనకు ఇప్పుడు C1 రావాలి. C1 రావాలంటే A.B. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ హాఫ్ యాడర్ ఇన్సెంట్ చేసాను, అంటే సెకండ్ హాఫ్ యాడర్లో ఫస్ట్ సమ్ అవుట్పుట్ కావాలి. దీనికి మనకు S1 అని ఒక ఇన్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ C ఇస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు సమ్ అవుట్పుట్ వస్తుంది, వచ్చేసి AX or BX or C. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ AND గేట్కి ఇన్పుట్ ఒక ఇన్పుట్ వచ్చేసి మనకు S1. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి C. ఓకే, ఇక్కడ మనకి C2 అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ C2ని C1ని
ఈ రెండింటిని ఒక ఆర్ గేట్ ఇన్పుట్స్ లా ఇవ్వాలి అనుకుంటా. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఒక C2 ఒక ఇన్పుట్, C1 ఒక ఇన్పుట్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫైనల్ సి అవుట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సర్క్యూట్, ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి హాఫ్ సబ్ట్రాక్టర్ చూద్దాం. సబ్ట్రాక్టర్. సో మనకు హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే ఏంటి, సింప్లీ మనకు హాఫ్ సబ్ట్రాక్టర్ బ్లాక్ డయాగ్రామ్ అనుకుంటే మనకు హాఫ్ సబ్ట్రాక్టర్ కూడా 2 ఇన్పుట్స్ ఉంటాయి, A అండ్ B. నెక్స్ట్ అవుట్పుట్స్ వచ్చేసి 2, ఒకటి వచ్చేసి డిఫరెన్స్, ఇంకొకటి వచ్చేసి బారో. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే సింపుల్ గా ఇట్ ఈస్ కాంబినేషనల్ బ్లాక్. కాంబినేషనల్ బ్లాక్ ఇది వచ్చింది, సబ్ట్రాక్ట్స్ 1 బిట్ నెంబర్స్. ఇది మనకి హాఫ్ సబ్ట్రాక్టర్. సో ఇప్పుడు మనం హాఫ్ సబ్ట్రాక్టర్ మనం సర్క్యూట్ డిజైన్ చేయాలి. సర్క్యూట్ డిజైన్ చేయాలంటే మనకు ఫస్ట్ ట్రూత్ టేబుల్ అండ్ దాని తర్వాత మనకి ఈక్వేషన్స్ కావాలి. సో ఫస్ట్ మనం ట్రూత్ టేబుల్ చూద్దాం. A, B, డిఫరెన్స్ అండ్ బారో. B అనే ఇన్పుట్స్, డిఫరెన్స్ అండ్ బారో అనేది అవుట్పుట్స్. సో ఫస్ట్ 0 0 ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది 0 అండ్ బారో కూడా 0 వస్తుంది. సో 0 అండ్ 1 ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది 1, బారో కూడా 1 వస్తుంది. డిఫరెన్స్ 0, బారో 1 వస్తుంది. అదే 0 వచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది 1, మనకి డిఫరెన్స్ 1 వస్తుంది. సారీ, ఇక్కడ డిఫరెన్స్ 1, బారో 1. 1 0 ఇచ్చినప్పుడు డిఫరెన్స్ 1, బారో 0. 1 1 ఇచ్చినప్పుడు డిఫరెన్స్ 0, బారో 1. ఓకే, ఇక్కడ నేను ఇది ఎలా చెప్తున్నానంటే మనకు డిఫరెన్స్ ఈక్వల్ టు A మైనస్ B కన్సిడర్ చేసినప్పుడు A మైనస్ B అనుకుంటున్నాం. ఓకే, ఇది మనకు ఈక్వేషన్, సారీ ట్రూత్ టేబుల్. ఓకే, ఇప్పుడు మనకు ఈ ట్రూత్ టేబుల్ నుంచి మనం K మ్యాప్ గీసుకొని ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్స్ కి ఫైండ్ చేద్దాం అవుట్పుట్ కి. ఓకే, డిఫరెన్స్ అవుట్పుట్ కి చూసుకుంటే ఇది మనకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్ కి అయినా చాలు. వచ్చేసి A, ఇది వచ్చేసి B. 0 1 0 1. సో ఇప్పుడు నాకు ఇది D అనేది హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అది ఎప్పుడు 0 1 A అండ్ B 0 1 ఉన్నప్పుడు అండ్ 1 0 ఉన్నప్పుడు. ఓకే, A అండ్ B 0 1 ఉన్నప్పుడు 1 0 ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఈ రెండు సింగ్లెట్స్, ఈ రెండింటి మనం గ్రూప్ చేయలేం. సో దీన్ని ఈక్వేషన్ రాసుకుంటాం మనం A B బార్, దీన్ని A బార్. సో డిఫరెన్స్ ఈక్వల్ టు A B బార్ ప్లస్ A బార్ B అంటే మనకి ఇది వచ్చేసి A XOR B XOR గేట్. నెక్స్ట్ చూద్దాం, హై ఎప్పుడు ఉంది ఇక్కడ అంటే అప్పుడు A అండ్ B 0 1 ఉన్నప్పుడు బారో హై ఉంది 0 1. సో ఒకటే కేసులో ఉంది కాబట్టి డైరెక్ట్ దీనికే ఈక్వేషన్ రాదు. ఏమొస్తుంది మనకు, ఈక్వల్ టు A బార్ B. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుందాం హాఫ్ సబ్ట్రాక్టర్. ఫస్ట్ ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది A XOR B అంటే XOR గేట్ ఇవ్వాలి, 2 ఇన్పుట్స్ అనేది. డిఫరెన్స్ ఈక్వల్ టు A XOR B. నెక్స్ట్ బారో ఉంది, ఇక్కడ యాండ్ గేట్ ఉంది. సో ఒక యాండ్ గేట్ తీసుకున్నాం ఫస్ట్, వచ్చేసి మనకు బారో వస్తుంది. బారో ఈక్వల్ టు A బార్ డాట్ B. సో డిఫరెన్స్ కి A XOR B కాబట్టి 2 ఇన్పుట్స్ ఇచ్చేద్దాం.
ఏ అండ్ బి. దీనికి సెకండ్ ఇన్పుట్ వచ్చేసి బి. ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ ఏ బార్ ఉందంటే ఫస్ట్ ఏ బార్ అనేది ఇక్కడ మనం ఒక నాట్ గేట్ ఇవ్వాలి. నాట్ గేట్ ఇచ్చి ఆ నాట్ గేట్ అవుట్పుట్ అనేది అండ్ గేట్ కి ఫస్ట్ ఇన్పుట్. సో ఇది వచ్చేసి మనకు హాఫ్ సబ్ట్రాక్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్. ఇది మనకు ట్రూత్ టేబుల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ సబ్ట్రాక్టర్ చూసుకుందాం. ఓకే, ఫుల్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ హాఫ్ సబ్ట్రాక్టర్. ఈ 2 కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.